వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బీజేపీ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? బీజేపీలో కొంతమేరకు మంచిర్యాల జిల్లాలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. అక్కడక్కడ దాడులు కూడా జరుగుతున్నాయని స్వయాన బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెబుతున్నాడు. మనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఉన్నాడు. ఒకసారి సార్తో మాట్లాడుతున్నాం. అన్న, ఏంటి, ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఏంటి పరిస్థితి? అంటే ఒకటి, ఇక్కడ ఇద్దరు బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాల్సి వస్తుందని వీళ్ళు అనుకోలే. వీళ్ళిద్దరికి పడదు ఒకరికొకరికి. వివేక్ గారికి ప్రేమ్ సాగర్ రావుకి అసలే పడదు. మొన్ననే 6 నెలల కిందనే చెక్ బౌన్స్ కేసులు కూడా పెట్టుకున్నారు. సో వివేక్ గారికి టికెట్ రావద్దు, వివేక్ గారి ఫ్యామిలీకి టికెట్ రావద్దు అని ప్రేమ్ సాగర్ రావు గారు చాలా ట్రై చేశారు. కానీ అధిష్టానంకి డబ్బులు పడేసిండు, కొనుక్కున్నాడు. ఎమ్మెల్యేలు అందరూ అపోజ్ చేసినా కూడా టికెట్ కొడుక్కి తెచ్చుకున్నాక వీళ్ళు కొన్ని రోజులు వీళ్ళు సతాయించారు. సరే అని ఎమ్మెల్యేలకు కూడా టికెట్ పడేసిండు. వీళ్ళందరికీ కూడా ఒక రేటు పెట్టేసిండు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక రేటు పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే ఇంత, పొద్దున ప్రచారం చేస్తే ఇంత, సాయంత్రం ప్రచారం చేస్తే ఇంత, బైక్ ర్యాలీ నువ్వు చేస్తే ఇంత, నీ ఇంటికి నువ్వు బాగా పొగడితే ఇంత, మా కొడుకుని ఒకసారి ఒక మైన్ మీద తీసుకుపోయి పొగడితే ఇంత, మా కొడుకుని అట్లా ఒక రేట్ పెట్టిండు ఈయన. సో ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ రేట్ సిస్టంలో ఎంత గుంజగలిగితే అంత మంచిది అనేది ఈయన చూస్తుండు. ఈయన ఎంత వసూలు చేయగలిగితే అంత మంచిదని ఈయన చూస్తుండు. ఆయన ఏం చూస్తుండు, మరి వసూలైతే చేస్తున్నావు కానీ ఎన్ని ఓట్లు వస్తాయని ఆయనే చూస్తుండు. దీంట్లో భాగంగా మద్యం పంపిణీ కూడా చేశారు. విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ఓటర్లకు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం కూడా స్టార్ట్ అయింది. ఈ మద్యం పంచంగానే వాళ్ళ కార్యకర్తలు ఇక ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు బెదిరింపులు. ఇది ఎందుకంటే వాళ్ళకి నేర్పించేది వాళ్ళ నాయకుడే. ఆయననే అందరి ముంగట మాట్లాడతాడు. మంచిర్యాలలో నిన్నగాక మొన్న ఒక మీటింగ్ పెట్టిండట. అందరికీ చెప్పిండట, ఏ పోలింగ్ బూత్లో ఎన్నో ఓట్లు పడతాయో నాకు తెలుస్తుంది, నేను చూసుకుంటా ఒక్కొక్కరిని. నేను అంతకుముందు ఎమ్మెల్యే గెలిచినాక శుభాకాంక్షలు చెప్దామని, ఎమ్మెల్యేలను కలిసేద్దామని మర్యాదపూర్వకంగా చాలామంది పోతారు. పోయినప్పుడు నువ్వు నాకు ఓటేయలే, మీ కుల సంఘం నాకు ఓటేయలే, మీ ఊర్లో నాకు ఓటు పడలేదు, మీరంతా ఇక ఆయన దగ్గరికే పోన్రి, ఆయననే అడుగుర్రి, నా దగ్గరికి. నువ్వు ఎమ్మెల్యే 2,80,000 ఓటర్స్కి నువ్వు ఎమ్మెల్యే. నీకు పడ్డ 1,00,000 ఓట్లకే నువ్వు ఎమ్మెల్యే కాదు. నువ్వు మొత్తం 2,80,000కి ఎమ్మెల్యే. నీకు ఓటేసిర్రా ఓటేయలేదా అది సమస్య కాదు. నువ్వు ఎమ్మెల్యే. అందరికీ పోయినప్పుడు గౌరవంగా మాట్లాడి ప్రతి ఒక్కరి సమస్యలు వినాలి. చాలామందిని బెదిరించాడు. చాలా ఊర్లలో సంఘటనలు జరిగింది. ఈ బెదిరింపు రాజకీయాలు కింద స్థాయి వరకు పోతున్నాయి. ఇది మన మంచిర్యాల సంస్కృతికి మంచిది కాదు. రెండో విషయం, ఇప్పుడు వివేక్ గారి ఫ్రస్ట్రేషన్. మరి ఇన్ని ఖర్చు పెడతానే, ఇన్ని 100 కోట్లు పెడితేనే, టికెట్లు తెచ్చుకుంటేనే, ఎమ్మెల్యేలను కొంటేనే, వీళ్ళకి మందు కావాలితే మందు ఇస్తానా, ఏది కావాల్స్తే అది ఇచ్చినాం. మరి ఓట్లు పడతాయా పడాయా ఫ్రస్ట్రేషన్. ఇందులో నిన్న జరిగిన సంఘటన ఒక మంచి సంఘటన. చింతపల్లి అనే గ్రామము దండపల్లి మండలంలో గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బీజేపీకే మెజారిటీ వచ్చింది. వచ్చినప్పటి నుంచి అక్కడ బీజేపీ కార్యకర్తలను టార్గెట్ చేయడం. మా మహిళా మోర్చా అధ్యక్షురాలు అక్కడ బీజేపీ కార్యకర్త అయిన దివ్య, తను కొంచెం ఎడ్యుకేటెడ్, లా చదువుకున్నది, ప్రతి ఒక్కరితోటి మాట్లాడగలుగుతుంది, కన్విన్స్ చేయగలుగుతుంది. ఆమెను టార్గెట్ చేసి ఆమె కుటుంబాన్ని రాత్రి 2ంటికి పోయి ఆమె కుటుంబాన్ని, వాళ్ళ అమ్మను, వాళ్ళ అత్తను, వాళ్ళ మామను బెదిరించడం. మీ కోడలు ఎందుకు తిరుగుతుంది రాత్రి 2ంటికి, ఇట్లా బెదిరింపు రాజకీయాలకు పడుతుంది. వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. నువ్వు ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రచారం చేసుకోవచ్చు, లిమిట్స్లోనే ప్రచారం చేసుకుంటారు. వాళ్ళు 5-6 బీజేపీ కార్యకర్తలు ఒక ఇంట్లో ప్రచారం చేస్తుంటే వీళ్ళు 70 మంది పోయి అక్కడ ఇష్టం ఉన్న పదజాలం, ఒక మహిళ అని చూడకుండా ఇష్టం ఉన్న పదజాలం వాడారు. వాళ్ళు తర్వాత ఏం చేశారు, వీళ్ళు ఏదైనా సెల్ ఫోన్లలో రికార్డ్ చేస్తారని భయంతో సెల్ ఫోన్లు తీసుకొని సెల్ ఫోన్లు పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు. సెల్ ఫోన్లను కింద పడేసారు. సెల్ ఫోన్ ఎందుకు పడేస్తున్నావు అని వీళ్ళు పోతే ఆమె చెయ్యిని పట్టారు. ఆమె చెయ్యి విరవడానికి ట్రై చేశారు. వేరే కార్యకర్తలను దుబ్బి పడేశారు. మా ఎస్టీ కార్యకర్తలను ఇష్టం ఉన్నట్టు, నీవు అసలు ఈ గూడెమే కాదు, నువ్వు ఎక్కడో మీరా, నువ్వు గీడికి వచ్చేందుకు తిరుగుతానవరా అంటే ఎస్టీలను కూడా చూడకుండా ఇట్లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి కంప్లైంట్ నిన్న నైట్ వెళ్ళే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది. ఎస్టీ అట్రాసిటీ కేసు. ఏంది అసలు మీకు వివేక్ చాలా దగ్గర సంబంధం ఉండే గతంలో, మీ టికెట్ విషయంలో కూడా వివేక్ చాలా సపోర్ట్ చేసిండని. ఏ రాజకీయ పార్టీలో పనిచేసినప్పుడు ఆ రాజకీయ పార్టీ గెలుపు కొరకు పనిచేస్తాం. మేము పనిచేసేది నరేంద్ర మోదీ గారి నాయకత్వం. మేము కుటుంబం కొరకు పనిచేసే పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ లాగా. ఎట్లుంది పరిస్థితి పార్లమెంట్ పరిధిలో మీద, ముఖ్యంగా మంచిర్యాల? చెప్తే రవి గారు, 2019 ఎన్నికలల్లో మన జిల్లా నుంచి ఆదిలాబాద్ గెలుస్తుందని ఎవరు ఊహించరు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఎవరు తెలియదు ఆయనకు.
ఆయన మీద పోటీ చేసేది ఎవరు? నగేష్ గారు, రమేష్ రాథోడ్ గారు. సోయం బాపురావు అసలు క్యాండిడేటే కాదు, ఎలక్షన్ల కంటే ఒక నెల రోజుల ముందు జాయిన్ అయ్యిండు అని ఎవరు ఊహించలేదు. ఒక సర్ప్రైజ్ రిజల్ట్ వచ్చింది, అందరికీ షాక్ తిన్నారు. మా బీజేపీ పార్టీలో కూడా షాక్ తిన్నారు. మా రాష్ట్ర నాయకత్వం, మా జాతీయ నాయకత్వం కూడా ఆదిలాబాద్ సీటు గెలుస్తుందని అనుకో. ఇక్కడ కూడా అదే జరగబోతుందా? ఈసారి 2024లో పెద్దపల్లి సర్ప్రైజ్ ఉంటుంది. చాలా మంది షాక్ అవుతారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎట్లుంది మంచిర్యాల ఎట్లుండదు? మనము రఘునందన్ రఘునాథ్ చాలా కసిగా పనిచేస్తున్నాడు. ఇటీవల మీ కజిన్ మామను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ప్రచారంకు. ఏంటి అసలు మీ కజిన్ సార్ను కూడా తీసుకొచ్చిన పరిస్థితి? ఇది బీజేపీ క్యాంపెయినర్ మురళీధర్ రావు గారు మా కజిన్ కాదు, ఆయన చాలా పెద్ద నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్. ఆయన చాలా పెద్ద నాయకుడు. 30-40 years నుంచి బీజేపీ. మా మిస్సెస్ని తీసుకొచ్చిన అదే అడగండి. మేము మిస్సెస్ని కూడా ప్రచారం చేపిస్తారని అడగండి, చేపిస్తాను ఖచ్చితంగా. మా మిస్సెస్ కూడా తిరుగుతుంది. తన ఎంత శక్తి పెట్టాలో తన శక్తి పెడుతుందో అందరం పెడుతున్నాం. బీజేపీలో ఎట్లన్నా చేసి ఈసారి మీ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఒక ఆధిపత్యం ఓట్ల పరంగా ఆధిపత్యం చూపెట్టే ప్రయత్నం జిల్లా అధ్యక్షుడు చేస్తున్నాడు. నిజమేనా? బీజేపీకి మంచిర్యాల నియోజకవర్గంలో ఈసారి 1,00,000 ఓట్లు వస్తాయి. జూన్ 4వ తారీఖు నాడు మనం మాట్లాడుకుందాం. బీజేపీకి మంచిర్యాల నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు వస్తాయి. ఎందుకంటే స్పందన. ఇప్పుడు మనము 100 రోజుల పని దగ్గరికి పోతాం. నేను ఒక వారం రోజుల నుంచి రోజు 100 రోజుల పని దగ్గరికి పోతున్నాను. 100 రోజుల పనికి ఎవరు వస్తారు? బడుగు బలహీన వర్గాలు, పేద కుటుంబాలు, మహిళలు వస్తారు. ఈ మహిళల దగ్గరికి పోతే ఇవాళ ప్రొద్దున కూడా నేను పోయిన ఊర్లలో, సార్ మీరు ఎందుకు వచ్చారు ప్రచారానికి? మేమందరం మోడీకి వేయాలని డిసైడ్ అయిపోయాం. అందరూ కూడా మోడీ ప్రధానమంత్రి వద్దు అనే వ్యక్తి నాకు ఇప్పటివరకు ఒక్కరు కూడా కలవాలి. ఆ ఒక్క వ్యక్తి కలిసిండు. మోడీని ప్రధానమంత్రి చేద్దామంటే అంత పైన ఆయన చేయిలో ఉన్నదని అన్నాడు. తర్వాత బయటకు వచ్చినాక ఓలే చెప్పారు ఆయన కాంగ్రెస్ నాయకుడు ఈ ఊళ్ళే, ఇక ఆయన మోడీని ప్రధానమంత్రి చేద్దామంటే ఎస్ అంటాడు, అనక అంత పైన చేతులు ఉన్నది అని అన్నాడు అని చెప్పారు. సో ఇప్పటి వరకు మోడీ ప్రధానమంత్రి వద్దు అనే నాయకుడు, వద్దు అనే కుటుంబము ఒక్కటి కూడా కలవలేదు. ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ బలం చూస్తే ఇవాళ మంచిర్యాల కార్యకర్తలు, ఇప్పుడే నేను మందమారిలో బైక్ ర్యాలీకి పోయి వచ్చిన. ఎట్లుంది బెల్లంపల్లిలో కూడా బీజేపీకి మెజారిటీ ఇస్తుంది. బెల్లంపల్లి చెన్నూరులో సగం ఉంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే వాళ్ళ అయ్యనే ఎమ్మెల్యే, క్యాండిడేట్ వాళ్ళ నాన్ననే ఎమ్మెల్యే కనుక అక్కడ కొంచెం భయభ్రాంతులు. సామాజిక పరంగా బీజేపీ సమీకరణాలు చేస్తుంది. కొంత డబ్బులతోటి కూడా ఈసారి బీజేపీ ఇస్తున్నారా మీరు? బీజేపీ మాకు అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చిండు. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండు. వారి బ్యాక్గ్రౌండ్ మీకు అందరికీ తెలుసు. బీజేపీ పార్టీ డబ్బులు మద్యం పంచి ఎలక్షన్లు గెలవదు. బీజేపీ పార్టీ మోడీ గారి అభిమానం ఉంది అందరికీ. దాన్ని ఓటు రూపంలో మార్చుకుంటే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. మా కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ ముందు నిల్చొని దండం పెడితే చాలు, వచ్చిన ప్రతి ఓటర్ కూడా బీజేపీకి వేస్తాడు. ఇంకా ఏది అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఇప్పటికీ ఒక 14 కోట్ల 15 కోట్ల మద్యం డంప్ చేసింది మొత్తం పార్లమెంట్లో. డబ్బులు కూడా బెల్లంపల్లిని ఇంతకుముందే చెప్తారు స్టార్ట్ అయింది పంచడం అని. సో ఇవాళ రేపు మంచిర్యాల చెన్నూరులో కూడా పంచుతారు. కానీ ఎన్ని వంచినా ఆఖరికి మా బాస్ నరేంద్ర మోదీ గారిని చూసి ఓటేస్తారు. దానికి మా కార్యకర్తలు అందరూ కూడా చాలా మంచి వాతావరణం ఉన్నది. మీరు చేరికలే చూడండి, చెన్నూరులో చూడండి, ఈరోజు ఎంపీపీలు జాయిన్ అయ్యారు, సిట్టింగ్ కౌన్సిలర్లు జాయిన్ అయ్యారు. 4 మండలాలలో టీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. చెన్నూరులో 4 మండలాలలో టీఆర్ఎస్ ఖాళీ బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇదే వాతావరణం అటువైపు కూడా పెద్దపల్లి కావచ్చు, రామగుండం, ధర్మపురిలో పోయినసారి పార్లమెంట్ ఎన్నికలలో 25,000 ఓట్లు వచ్చింది. ఎందుకు ఓటేయాలి అసలు? మీకు ప్రజలు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు జిల్లా అధ్యక్షునిగా? ఒకటే, ఈ ఎలక్షన్ ఇది స్థానిక సంస్థ ఎలక్షన్ కాదు, ఇది తెలంగాణ కొరకు జరిగే ఎలక్షన్స్ కాదు, ఇది ఢిల్లీలో ప్రధానమంత్రి కొరకు జరిగే ఎలక్షన్. ఎవరు ఏమిస్తారు? 500 రూపాయలు ఇస్తాడా, 5 కిలోల బియ్యం ఇస్తాడా, గ్యాస్ సిలిండర్ ఇస్తాడా, అది సెకండరీ. ఎవరు ప్రతి పార్టీ ఇస్తుంది. బీజేపీ పార్టీ కూడా సంక్షేమ పథకాలు ఉంటాయి, అవి నడుస్తాయి. కానీ కావాల్సింది దేశానికి ఒక బలమైన నాయకుడు. మనం గత 10 సంవత్సరాలలో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం వల్ల, ఒక బలమైన నాయకుడు ఉండడం వల్ల చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగారు. కశ్మీర్ విషయంలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థ విషయంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ప్రతి దాంట్లో ధర్మానికి సంబంధించిన విషయాలు కావచ్చు. నరేంద్ర మోదీ గారు ఒక బలమైన నాయకుడు ప్రధానమంత్రి చేయాలని దేశమంతా ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. మోదీ గారి ప్రభుత్వం 3వ సారి ఏర్పాటు అవుతుంది.
నేను కోరేది ఏంటంటే మన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి మీరు గతంలో కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఈ 2 పార్టీలకు ఇస్తే వీళ్ళు కేవలం ప్రతిపక్షానికి పనికొస్తారు, జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ధర్నాలకు పనికొస్తారు. అదే బీజేపీ ఎంపీ ఇక్కడి నుంచి గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సింగరేణి సమస్యలు కావచ్చు, ఈ ప్రాంతంలో వేరే వేరే సమస్యలు, ఈ ప్రాంతం యొక్క సమస్యలు రేపు పార్లమెంట్లో వినిపించచ్చు. మేము కూడా మోదీ గారిని మంత్రుల దగ్గరికి వెళ్ళొచ్చు. మనకి ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సెంట్రల్ స్కూల్స్ కావచ్చు, ఏమైనా జాతీయ రహదారులు కావచ్చు, ఇటువంటి విషయాలల్లో, రైల్వే విషయాలల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి ప్రతిపక్షంలో కూర్చునే ఎంపీని పంపితే ఏం డెవలప్మెంట్ అవుతుంది? ప్రతిపక్షంలో ఉంటాడు ఆ ఎంపీ పోయి. మళ్ళీ ఆ ఎంపీ ఏదో చాలా సేవలు చేసిండు, చాలా అనుభవం ఉన్న నాయకుడు అంటే కాదు. కేవలం అయ్య దగ్గర డబ్బులు ఉన్నాయని ఆయనకి ఇలా ఇచ్చారు. కేవలం అయ్య దగ్గర మీడియా ఉన్నది, ఓ ఛానల్ ఉన్నది, ఓ పేపర్ ఉన్నదని చెప్పి భయానికి, డబ్బులు చాలామంది దగ్గర ఉండొచ్చు కానీ వీళ్ళ దగ్గర ఒకటి మీడియా అస్త్రం ఉన్నది, ఆ మీడియా అస్త్రాన్ని వాడతారు వీళ్ళు. ఆ మీడియా అస్త్రంతో ఇలా వాళ్ళు టికెట్లు తెచ్చుకున్నారు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? ఈ జిల్లాలో 2 ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్సీ ఎంపీ ఉంటే 3 ఒకటే కుటుంబానికి ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నేను ప్రజలందరినీ కోరుతున్నా. ఒక కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి గోమాస శ్రీనివాస్, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మన బీజేపీ ఎంపీ ఇక్కడి నుంచి పోతే పనులు చేపించే భరోసా నాది భరోసా. ఈ జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కేంద్ర మంత్రులను కలవడము, ఆ సమస్యలకు పరిష్కారం తీసుకురావడం ఇది నా బాధ్యత. కనుక నేను ప్రజలందరినీ కూడా కోరేది, ఎల్లుండి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయిన గోమాస శ్రీనివాస్ గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోదీ గారిని బలపరచండి. మళ్ళొక్కసారి మోదీ ప్రభుత్వం వస్తుంది కనుక మన పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో మనం ఎక్కువ డెవలప్మెంట్ చేయొచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబ పాలన కూడా మనం ఆపాల్సిన అవసరం ఉన్నది కనుక ఒక్కసారి మీరందరూ కూడా సీరియల్ నంబర్ 4 కమలం పువ్వు గుర్తు కోటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. రైట్ అన్న, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఈసారి జరిగేది గ్రామ పంచాయతీ ఎన్నికలు కాదు, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు, ఇదంతా ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు. ఒక నిర్ణీతమైన నిర్ణయం తీసుకోవడానికి పర్ఫెక్ట్ వ్యక్తి కావాలంటే నరేంద్ర మోడీ గెలవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పార్టీ కార్యకర్తలపై దాడి జరుగుతుంది. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని చెబుతున్న పరిస్థితి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఈసారి అందరూ ఆశ్చర్యపోయే విధంగా రిజల్ట్ ఉండబోతుంది. ఖచ్చితంగా కమల పువ్వు ఇక్కడ విజయం సాధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత రవినాయక్, RTV, ఆదిలాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.